అందరికీ జై భీమ్. నేటి నుంచి లోక్సభ మరియు శాసనసభ నామినేషన్ ప్రక్రియ ఈ రోజు నుంచి మొదలైన సందర్భం ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఇదే సందర్భంలో ఎవరైతే వైసీపీ కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ, అదేవిధంగా జనసేన పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఇండిపెండెంట్గా కూడా పోటీ చేస్తున్నటువంటి బీఎస్పీ మరియు ఇటువంటి పార్టీలన్నీ కూడా ఈరోజు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికలకి ఈరోజు దాదాపు 40% యువత ఈరోజు ముందుకొచ్చేసి నామినేషన్ ప్రక్రియ మొదలు పెడుతున్నారని చెప్పేసి సమాచారం ఉంది. యువత రాజకీయాలకు రావాలి, యువత రాజకీయాలు మార్చే శక్తి రావాలి. మనము ఎన్ని రోజులైనా సరే, ఎప్పటికైనా సరే ఏమనుకుంటున్నారు చాలామంది అంటే, మేము చదువుకున్నాము, మా యొక్క ఉద్యోగాలు చేసుకుంటే చాలు, మా వరకు మేము ఇక్కడ అంకితమైతే చాలు, మా కుటుంబం బాగుంటే చాలు అనుకుంటున్నారు. కానీ ఎంతో కొంత చదువుకున్న వ్యక్తులు ఈరోజు ముందుకు వచ్చేసి ఆ చదువుకొని రాజకీయాలు చేస్తే, ఆ విలువలతో రాజకీయాలు చేస్తే ఎంతో కొంత ఈ సమాజంలో కానీ, ఈ దేశంలో కానీ మార్పుకు శ్రీకారం చుట్టొచ్చు అని చెప్పేసి ఖచ్చితంగా మనందరి ఆలోచన, మనందరి ఉద్దేశం. ఎందుకు ఈ మాట చెప్తుంటే, యువతలో ఈ దేశాన్ని మార్చే శక్తి కూడా ఈ యువతకు ఉంది. ఎందుకంటే యువత ఈరోజు ఎంతో చదువుకొని మేధాశక్తి ఉన్నటువంటి యువత ఈరోజు రాజకీయాలకు రావడానికి మాత్రం చాలా వరకు లాస్ట్ 5 years బ్యాక్ చూస్తే చాలా మంది వెనుకడుగు వేసే పరిస్థితి. ఈ టర్మ్ మాత్రం దగ్గర 2024 సంవత్సరానికి సంబంధించి మనం చూసుకుంటే దగ్గర యువత ప్రతి పార్టీలో కూడా యువతకి ప్రధానమైన ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ దగ్గర 40% సీట్లు కూడా కేటాయించిన సందర్భాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అనేక పార్టీలు ఈరోజు, మరీ ముఖ్యంగా మనం ఏదైతే శ్రీ సత్యసాయి జిల్లాలో తీసుకుంటే ఈరోజు బీఎస్పీ పార్టీ నుంచి సాకే వినయ్ కుమార్ ధర్మవరం డివిజన్ నుంచి, దాదాపు ధర్మవరం డివిజన్లో ఎప్పుడు చూసినా కూడా అగ్రకులాలే పోటీపడి అక్కడ పెద్ద రాజకీయ వాతావరణం ఉంటున్న అటువంటి డివిజన్లో కూడా సాకే వినయ్ కుమార్ బీఎస్పీ పార్టీ నుంచి కూడా పోటీ చేస్తూ రేపటి రోజున నామినేషన్ వేయడానికి సిద్ధమైనటువంటి సాకే వినయ్ కుమార్ గారు ఎస్సీ సామాజిక వర్గం, మాది కులానికి చెందినటువంటి వ్యక్తి. దాదాపు ఇన్నేళ్ల చరిత్రలో ఎవరే కానీ ఇటువంటి సాహసం చేసిన పరిస్థితి లేదు. అందుకే ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తున్నారంటే కూడా నిజంగా మనమంతా కూడా అభినందించాలి, వీళ్ళని ప్రోత్సాహం చేయాలి. ఎందుకంటే వీళ్ళని ఎంతో కొంత యువతను ప్రోత్సహిస్తే, ఇటువంటి వ్యక్తులను ప్రోత్సహిస్తే రానున్న రోజుల్లో యువత మరింతగా రాజకీయాల్లోకి వచ్చేసి, అదేవిధంగా ఎవరైతే గతంలో చేస్తున్నట్టు రాజకీయాలకు భిన్నంగా, గత రాజకీయ నాయకులకు భిన్నంగా యువత ముందుకు వచ్చేసి చదువుకొని విజ్ఞానంతో ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల కోసం పాటుపడే వ్యక్తులుగా అవ్వడానికి ఈ యొక్క అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, ఖచ్చితంగా గెలుపోవటములు అనేది సహజం. అయితే గెలుపోవటములు పక్కన పెట్టేసి ప్రతి ఒక్కరికి కూడా చైతన్యంతో ముందుకొచ్చి ఖచ్చితంగా రాజకీయ పార్టీకి సంబంధించిన నామినేషన్లు వేయాలని చెప్పేసి, ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు నామినేషన్ వేయాలని చెప్పేసి మా అందరికి కూడా విజ్ఞప్తి. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలి. ఆ చైతన్యంతోనే మనం ఎంతో కొంత ముందుకు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా రాజకీయాలే పరమావధి. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఏదైనా మనం చేయాలా, న్యాయం చేయాలా, లేకపోతే అభివృద్ధి చేయాలా, ఆ వర్గాలు కాపాడుకోవాలంటే రాజకీయ చరణ్యం అని చెప్పి గతంలో చెప్పినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు తీసుకుంటే ఖచ్చితంగా రాజకీయం మన చేతిలో ఉంటే, లేదా పవర్ మన చేతిలో ఉంటే అనేక మందికి మనం ఉపాధి కల్పించవచ్చు, లేదా ఒక దారి చూపించవచ్చు అనేది ఖచ్చితంగా ఆయన చెప్పిన మాటలు మనం దృష్టిలో పెట్టుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మనం ముందుకు పెట్టుకొని ఆయన అడుగుజాడలో ముందుకు నడవడానికి మనందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, యువత మరింతగా రావాలి రాజకీయాలకి. ఆ యువత వచ్చినప్పుడే ఖచ్చితంగా ఎంతో కొంత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నాం. ఈరోజు సాకే వినయ్ కుమార్ దాదాపు ధర్మవరం డివిజన్లో రాఘవంపల్లి గ్రామానికి చెందినటువంటి సాకే వినయ్ కుమార్ అయితే సాఫ్ట్వేర్ రంగంలో తను పని చేసుకుంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా ఎందుకు నాకు అవసరం లేదు, ఖచ్చితంగా రాజకీయాలు చేస్తానని చెప్పేసి బీఎస్పీ పార్టీ నుంచి ధర్మవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా, ధర్మవరం అంటేనే మనం తెలిసిన విషయమే, అదే విధంగా దాదాపు ఏళ్ళ చరిత్ర చూసుకున్న ధర్మవరం ఒక డిఫరెంట్ డివిజన్గా మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి డివిజన్లో ఇటువంటి వ్యక్తులు, సాధారణమైన వ్యక్తి ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకొని వాళ్ళ ఇంటి దగ్గర ఏదో పని చేసుకుంటున్నటువంటి సాకే వినయ్ కుమార్ గారు అంటే సామాన్యుని కూడా ఈరోజు రాజకీయాలు చేయడానికి ముందుకు వస్తున్నారంటే నిజంగా ఇటువంటి వాతావరణం కల్పించాలి, ప్రతి పార్టీ కల్పించాలి.
రేపొద్దున ఉన్నటువంటి టీడీపీ పార్టీ కానీ వైసీపీ పార్టీ ఇటువంటి పార్టీలు అన్నీ కూడా ఇటువంటి వాతావరణాన్ని తీసుకురావాలి. ఎంతసేపు ఉన్నా కూడా పోటీ తత్వంగా పోటీ పడాలి తప్ప వ్యక్తుల మధ్య ద్వేషాలు మాత్రం పెంచుకునే దానికి ఈ యొక్క రాజకీయాలు ఉపయోగించకూడదని చెప్పేసి మా అందరి భావన. అదేవిధంగా ఎక్కడే కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల కమిషన్ ఏదైతే మనకి విధులు షరతులు విధించిందో ఆ షరతుల ద్వారా మనమంతా కూడా పనిచేయాలని చెప్పేసి ఎవరైతే ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ కూడా కృతజ్ఞతలు అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై హింద్.